అరాచక పాలనకి జగన్ చిరునామాను మడిపడ్డారు టీడీపీ నేతలు. ప్రజలు ఓడించిన వైసీపీ తీరు మారట్లేదు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్ కి ఇష్టం ఉండదని విమర్శించారు. వైసీపీ నేతలు ఏం చేసినా జగన్ వెనకేసుకొస్తున్నారంటూ ఆరోపించారు. నేను అందుకే చెప్పా, మీరు ఒకేళ్ళు చూపిస్తే మా వైపు మీకు 4 ఏళ్ళు చూపిస్తాయని. తప్పుడు కేసులు పెట్టి పోలీసు వ్యవస్థని నీరుగార్చి నీ హయాంలో డీజీపీలే పారిపోయారు, చేయలేమని. డీజీపీలు కూడా పారిపోయారు, మీరు మాట్లాడతారేంటి? ఒక దుగ్ధతోటి రకరకాల ఒక ఫాల్స్ స్టేట్మెంట్లు ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని ఎరకారు పెట్టాలని వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు చాలా వైజ్ పీపుల్, వాళ్ళు అన్నీ కూడా గమనిస్తారు. వాళ్ళకి అన్నీ కూడా పాలు అయ్యి నీళ్ళు అయ్యి మంచిది చెడేది ఎవరి హయాంలో ఏమైంది అన్నీ కూడా తెలుసుకోగల శక్తి వాళ్ళకి ఆ తెలివితేటలు ప్రజలకు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే మీరు ఒక బాధ్యత గల ఒక పౌరుడైనా సరే, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పటికైనా చట్టసభల్లోకి వెళ్ళి ఈరోజు ప్రజల కోసం చర్చించకపోయి ఈరోజు ప్రజలు ఏదైనా ప్రోగ్రాం మంచి కార్యక్రమం చేస్తే ప్రజలు ఆనందంగా ఉంటే, ప్రజలకు అభివృద్ధి కార్యక్రమం జరిగితే నీకు నచ్చదు, నీకు ఇష్టం ఉండదు. ఇవాళ అడుగడుగున రాజకీయం చేసే వాళ్ళు ఉంటారు. 5 ఏళ్ళు అధికారం ఇస్తే కనీసం రైతుల గురించి పట్టించుకోవాలా, సామాన్య ప్రజల గురించి పట్టించుకోవాలా. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇస్తామని చెప్పి 3000 కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క పైసా కూడా 5 సంవత్సరాలు ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనికి అడుగడుగున ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పులు చేస్తారు, నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు, కవ్వింపు చర్యలు చేస్తారు. ఇవన్నీ చేసినా పోలీసులు వాళ్ళని అనకూడదు అంటే కక్షాదింపు చర్యలు అనుకొని ముందుకు వస్తున్నారు. అసలు కక్షాదింపు చర్యలను దేనికంటారో వాళ్ళకి నిజంగా అర్థమై మాట్లాడుతున్నారో అర్థం కాక మాట్లాడుతున్నారో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఎక్కడన్నా తప్పు పని చేస్తే సిగ్గుపడతారు. ప్రజల్లోకి వెళ్ళి తప్పు చేసి ప్రజల్లోకి వెళ్ళాలంటే చీ కొడతారని తలదించుకుని వెళ్తారు. మహిళలు బట్టలు చించిన, మహిళల్ని నీచంగా అవమానించిన అదొక మెడల్గా భావించి వాళ్ళంతా కూడా పెట్టరేగిపోతున్నారు ఈ సమాజాన్ని పాడు చేయటానికి అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.